కథా నాదించి నీదే నారదాదులచే నాదించి నీదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథా నాదించి నీదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదేవో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వేదవ్యాసులు నుడివిన విహిత పావనము విష్ణు కథా వదలక వేదవ్యాసులు నుడివిన విహిత పావనము విష్ణు కథా సదనం వైనది సంకీర్తనయై సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదేవో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విపులకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమకో చిగురుటధరమున ఎడనెడ
కస్తూరి నిండెను భామిని విపులకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమకో. కలికి చెకోరాక్షికి కడకన్నులు పెంపై తోచిన చెలువంబె. మాకు ఒక మనిషిని అంటే చాలా ఇష్టపడ. ఇదొక రకంగా చెప్పుకుంటే ద్వాపర యుగానికి వెళ్తే కృష్ణుడు అవతారంలో గోవులు అడిగిన వెంటనే పైన ఉన్నటువంటి స్వామికి ఆలోచన వచ్చిందట. ఇప్పుడు ఈ హిరణ్యకశిపుడు ఏ స్తంభం నుంచి నన్ను రమ్మంటాడో, ఎక్కడి నుంచి నన్ను రమ్మంటాడో అని వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ఆ ప్రాంగణం అంతా కూడా నిమిడీకృతం అయిపోయాడట. ఆ పరమాత్ముడు ఎక్కడి నుంచి రమ్మంటాడో అని. అంతటి దయామయుడు. ఏం అవసరం అండి స్వామికి అంత చెయ్యడానికి? ఎందుకు అంటే మనల్ని కటాక్షించడం కోసమే. మనలో కొంతమంది మూర్ఖులు ఉంటారు, స్వామి లేడు ఏం లేడు అదంతా మిథ్య, ఆ హిందువులు చేస్తున్నటువంటి మోసాలని కొంతమంది చెబుతుంటారు. ఇలాంటి వాళ్ళకి చెప్పడం కోసమే, మనకి నిదర్శనంగా ఉండడం కోసమే దైవం మనుష్య రూపేణ అంటారు. మనకి కష్టం వచ్చినప్పుడు పరమాత్మని తలుచుకుంటే ఏదో ఒక రూపంలో ఆ కష్టాలైనటువంటి గట్టు నుంచి మనం తీసి పక్కన పెట్టేస్తాడు. అది ఏ రూపమైనా కావచ్చు, ఆ రూపం పరమాత్మని రూపమే. అలా మనం నమ్ముకుని ఒక పూనికతో పరమాత్మని కీర్తిస్తే అన్నిటా మన వెన్నంటి ఉండి ఆయన నడిపిస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలా నమ్ముతూ ఇవాళ నుంచైనా మనం పరమాత్మని మీద ధ్యాస మళ్లించుకుందాం. ఇతరత్ర విశేషాలు మనకు ఉంటాయి, మన కుటుంబ వ్యవహారాల్లో మనకు ఉంటాయి. కానీ ఒక రోజులో ఒక్క 10 నిమిషాలైనా సరే పరమాత్మనికి మనం లగ్నం చేద్దాం. మన మనస్సుని ఆయన మీద ఉంచుదాం. భక్తిగా గోవింద నామం పలుకుదాం. స్వామివారిలో ఐక్యమైపోదాం. మన జీవితానికి ఒక చరితార్థం తీసుకొని వద్దాం. గోవింద నామం చెబుతూ కార్యక్రమంలో హోమం జరుగుతోంది, ముందుకెళ్దాం. గోవింద. ఇంకొక విషయం, నిన్న గరుత్మంతులు ఉన్నాయి కదండి, గోవింద నామంతో ముందుకెళ్దాం. గోవింద గోవింద. విష్ణు సర్వేషామధిపతిః పరమః పురాణః
भूतिर्भूतिमतां सुकृतं कृताय स्वाहा यो भयो वा सर्वं सन्धुषे स्वाहा परमात्मा पुरुषं सञ्जनयिष्यते स्वाहा सर्वल्लोकस्य सन्नधानस्य ते सत्त्वमादधानाय स्वाहा यं ब्रह्म ब्रह्मवृत्तये परम्पराय स्वाहा देवस्वस्वं स्वगुप्तये स्वयं ज्योतिषे ज्योतिषे स्वाहा पक्षी अचरन्तरन्तो नाथुरं यथुनीते यश्चैकं भुनक्तिभोत्रे स्वाहा यो वा आयुः परमात्मानं मीधुषः पारम्पर्यात् परपराजनः परो लोकानां परमात्मां पुण्याय स्वाहा सहस्रं वाजश्च वैदिकानवादधानः सहस्रं वा आदिशः साधिकाः त्रय्यस्य वैधासिका सहस्रं सहस्राय स्वाहा आदिगागुप्तयो गुप्तिः सत्यं सत्यानां सात्वं पदम् तत्सर्वं सत्त्वमासीत् सात्वं सात्वं वैधात्वमादधानाय स्वाहा ब्रह्मासीत् पुञ्जवादैनिको कामे भुमामे शेषामेषि तत्सत्यमेषि शमीषि शाना तत्सत्यं सत्यरूपं सत्यं सत्याय सन्दधानाय स्वाहा आरिणीवा आवारन्द आवारन्दो अजमानन्दः आनन्दानन्दते स्वाहा सर्वो वा विष्णुरं योगस् గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. భక్తులందరూ ఏదో కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపిస్తోంది. కొంచెం గట్టిగా గోవిందా. చక్షసే యోగశివతమోరసస్తస్య బాలే రేహనః विभ्राजमानशरीरस्य मध्यात् समाब्धभोलोहिताक्ष सूर्यो विपश्चिन्मनसा पुनातु ओञ्चमे स्वरश्चमे यज्ञोपचते नमस्यामि न्यूनं तस्मै उपजते रिक्तं तस्मै ते नमः आगतं वा त्रिकं वा सत्यहीनं वा पुष्पहीनं वा भूत्रहीनं वा भगवान् प्रज्वलितो नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उपासना परिपूर्णं तदस्तु मे प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै शेषां श्रीकृष्णान् स्मरणं परम् कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् यद्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः आद्योपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि अतः परं प्रवक्ष्यामि आचार्यस्य महात्मनः ईशानसस्य देवऋषे स्तोत्रपाठमिदं परम् यम्पदे चुणियान् नित्यं भक्तिश्रद्धा समन्वितः लोके सुखं भुक्त्वा सयाति परमां गतिं देवरा
దేవో ఏకాంతే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరమీతతే సుందరజామాతృమునిమానసవాసినే శాసనపరే పదాకతో భవాయ మనోభవాయ చోరాయ శేషపర్యంకశాయినే వైకానసమునిశ్రేష్ఠ పూజితాయ గోవిందా గారికి జ్ఞానోదయం కలిగి ఆహా స్వామి ఈయన రూపంలో మనకు కలిగించాలని ఆ రోజు నుంచి మొదలు ఇప్పటి వరకు కూడా స్వర్ణ పుష్పార్చన అని ప్రతిరోజు మంగళవారం స్వామికి చేస్తారు. అలా స్వామియే ఏదో ఒక మార్గంలో ఏదో ఒక ఉత్సవంలో ఆయన నేరుగా ఉండి మనందరినీ కటాక్షిస్తారు అనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. అలా విశేషమైనటువంటి ఎన్నో రకాలు స్వామివారి యొక్క లీలలు తిరుమలలో జరుగుతూ ఉంటాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో స్వామి లీలలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఈ మాంస నేత్రాలతో చూడలేము, జ్ఞాన చక్షువులతో చూస్తే స్వామివారి యొక్క లీలలు మనకి కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఇప్పుడు అభిషేక కార్యక్రమాన్ని జరిపించుకుందాం. నిన్న చెప్పినట్టుగా క్షీరాన్ని సమర్పించడం ద్వారా పాపాలు తొలగుతాయి. తేజతో స్వామి నామాన్ని తలుచుకుంటూ అభిషేకాన్ని వీక్షించండి, తరించండి. గోవింద గోవింద రాజ్యం
त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि तं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 शिक्षां जय एषो हृदय आकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः हिरण्मयः अन्तर्णता राज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः वेदान्तरो भवति आकाशशरीरं ब्रह्मा आत्मप्राणानामं मनः शान्तिसमृद्धममृतम् यदिप्राचीन योग्योपास्व अत्यन्तरिक्षं ज्योतिषोपान्तरदिशाः वायुरादित्यश्चन्द्रमानक्षत्राणि ओषधयो वनस्पतय आकाश आत्मा भूतम् अथाध्यात्मम् प्राणो ज्ञानो प्राणभूतानः समानः श्रोत्रं मनोवाक्त्वक् कर्ममागुं सद्गस्नाभास्थिमज्जा तदधिविधाय ऋषिरवोचत् ब्रह्मा इदं सर्वम् पान्ते नैव पान्तर्गस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगुं सर्वम् ओमित्येतदनुहृदिः स्मवा अप्योश्रावयेद्याश्रावयन्ति ओमिति सामानिकम् शमिति शस्त्राणि शगुंसन्ति ओमित्यध्वर्यः प्रतिकरं प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रचोदि ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नुवामीति ब्रह्मैवोपाप्नोति स्वाध्यायप्रवचने च यञ्च स्वाध्यायप्रवचने च तपश्च स्वाध्यायप्रवचने च तमश्च स्वाध्यायप्रवचने च शाश्च स्वाध्यायप्रवचने च अग्नयश्च स्वाध्यायप्रवचने च अग्निहोत्रं च स्वाध्यायप्रवचने च तिथयश्च स्वाध्यायप्रवचने च मानसं च स्वाध्यायप्रवचने च स्वाध्यायप्रवचने च प्रथमश्च स्वाध्यायप्रवचने च जातिश्च स्वाध्यायप्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्यायप्रवचने एवेति नाको मोद्गल्यः स्थितपस्तद्धितपः अहं वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव गोर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणगो सवर्चसम् सुमेधामृतोक्षितः त्रिशङ्कोर्वेदानुवचनम् वेदमनोच्याचार्योऽन्ते वासिन मनुषास्ति सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तं मार्गवक्षेत्सीः ज्ञान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भोज्येन प्रमदितव्यम् स्वाध्यायप्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यां न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ज्ञानवद्यानि कर्माणि तानि सेवितव्यानि यो इत
शन्नो मित्रः शंवरो न इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः ब्रह्मणे ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावेत् द्विषावहै ॐ शान्तिः 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 ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता सत्यं ज्ञानमनन्तम् सत्यान् परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्यते तस्मात् वा एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्नेरावः यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः एष पुरुषोन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा येष श्लोको भवति अन्नात् वै प्रजाः प्रजायन्ते यः काश्च पृथिवीगश्रिताः अथो अन्नेनैव जीवन्ति अथैनदपि यन्त्यन्ततः अन्नभूमिः भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वैतेन्नमाप्नुवन्ति अन्नं ब्रह्मोपासते अन्नभूमिः भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते तान्यन्नेन वर्धन्ते वर्धन्ते च भूतानि तस्मादन्नं तदुच्यत इति तस्मात् एतस्मादन्नरसमयः अन्योन्तर आत्मा पूर्णः एष पुरुषविध एव तस्य पुरुषविधताम् वयं पुरुषविधः तस्य प्राण एव शिरः ज्ञानो दक्षिणः पक्षः अपानवुत्तरः पक्षः आकाश आत्मा पृथिवीपुच्छं
दृष्ट्वा देवानुप्रविशत अनुप्रविश्य सत्यक्षाभवत् निरुक्तं च निरुक्तं च निलजनं च निलजनं च विज्ञानं च विज्ञानं च सत्यं च मृतं च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्यगच्छते एष श्लोको भवति अशद्वा इदमग्रहसीत् तो वै सतजायत तदात्मानग्रस्वयमकुरुत तस्मात् तत्सुकृतमुच्यत इति यत्पैतत्सुकृतं रसो वै सः रसगत्येवायं लब्ध्वानन्दे भवति गोह्येवान्यात् कः प्राण्यात् यदेष आकाशानन्दो न स्यात् येवानन्दयाति यदाज्ञेवैष एतस्मिन् दृश्येनाग्ने निरुक्ते निलजने भयं प्रतिष्ठा विन्दते अथसो भयं गतो भवति यदाज्ञेवैष एतस्मिन् नरमन्दरं कुरुते अथ तस्य भयं भवति तदेव भयं विदुषो नन्दानस्य तदप्येष श्लोको भवति देशास्माद्वादः पवते ईशोदेति सूर्यः देशास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति तैषानन्दस्य मे मारुंसा भवति युवास्यात् साधु युवाध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ये शतं मानुष आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य शतं मनुष्यगन्धर्वाणामानन्दाः एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य कामः तस्य ये शतं देवगन्धर्वाणामानन्दाः पितॄणां चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य शतं पितॄणां चिरलोकलोकानामानन्दः स एक आजानजानान् देवानामानन्दः श्रोत्रियस्य कामः तस्य ये शतमाजानजानान् देवानामानन्दाः कर्मदेवानां देवानामानन्दः ये कर्मणा देवानपि यन्ति श्रोत्रियस्य कामः तस्य ये शतं कर्म देवानां देवानामानन्दाः देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य शतं देवानामानन्दाः स एक इन्द्रस्यानन्दः श्रोत्रियस्य कामः तस्य ये शतमिन्द्रस्यानन्दाः बृहस्पतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य शतं बृहस्पतेरानन्दाः एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य कामः तस्य ये शतं प्रजापतेरानन्दाः ब्रह्मणानन्दः श्रोत्रियस्य च कामः तस्य प्रतिष्ठायं पुरुषे यश्चासावादित्ये एवः स एवं वित् अस्माल्लोकात् प्रेत्या एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामते एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामते एतमा
కార్యం उतामृतत्वस्येषा नः हिमादोर्ध्व उदयेत् पुरुषः आदोस्नेहा भवात् पुनः ततो विश्वं यक्रामत् नाशनामशने अभि तस्मात् विराडजात विराडो अधिपुरुषः तथातो अत्यरिच्यत पश्चात्
విశేషమైనటువంటి హోమాలన్నీ గర్భాలయంలోకి తీసుకెళ్ళి స్వామివారికి కుంభ ప్రోక్షణము, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మహానైవేద్యం తర్వాత విశేషమైనటువంటి ఆశీర్వచనం ఉంటుంది. సుమారుగా 4 గంటలకు ఈరోజు సాయంకాలం యాగశాలలో వైదిక క్రతువు అంతా కూడా ప్రారంభమయ్యి 4 గంటల నుంచి 6:30-7 గంటల లోపల ఈ అన్ని కార్యక్రమాలు కూడా వరుస క్రమంలో పుణ్యాహవచనము, అగ్ని ప్రళయనము, కుంభ ఆరాధనము, విశేష హోమము, మహాపూర్ణాహుతి, కుంభ ఆవాహనము వేదావలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. పాన్ కార్డ్ కూడా ఎంత कर्पूर नीराजनं दर्शयामि।
దేవమహాయ నమః హుతాసినే నమః కృష్ణపద్మనే నమః దేవముఖాయ నమః సప్తదిక్పాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః అధిరాప్రభవే నమః నర్యాధసే నమః పంకిరాధసే నమః విసర్పిణే నమః హరిదీం స్పృష్ట్వా జాతాగ్నేయాంతం నైరుత్యాదీశానాంతమింద్ర ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ జాతవేద పునస్తాదగ్నే విద్ధి కర్మ క్రియమానం యథేదం విషక్వేదస్యాసి గత్తాత్మయాగాస్మాన్ పురుషాంతనేమ స్వాహ యాతిరస్యే నిబద్ధదేహం విధరణి ఇతి ఆంతాగతస్య నామజాయతే సగుణాదనే మహాద్స్వాహ రఘునాథన్యే దేవ్యే స్వాహ ప్రసాదిన్యే దేవ్యై స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ ఓం స్వాహ భువ స్వాహ ఓం భూర్భువస్సువ తస్యే స్వాహ అభిగారజామి తస్య తే భక్షీయా అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ వరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపముపస్పృశ్య శ్రీ శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అస్మిభ్యాగ స్వాహ ఉష్ణే స్వాహ సఫలీకృతమవుతుంది. మరి మన ఆలయం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా గతంలో మనం పుష్పయాగం చేసుకున్నాం స్వామికి ఇది వరకు. అదేవిధంగా పుష్పయాగం తర్వాత కళ్యాణోత్సవం చేసుకున్నాం. ఇప్పుడు మన ఆలయంలో పవిత్రోత్సవం స్వామి మన చేత చేసుకున్నాడు. మొట్టమొదటిగా పుష్పయాగము కళ్యాణోత్సవం చేసినప్పుడు మీ భక్తికి సంతుష్టించిన స్వామి ఇప్పుడు మీ చేత పవిత్రోత్సవం చేసుకుంటూ ఉన్నారు. ఏమో ఎవరికి తెలుసు, భవిష్యత్తులో స్వామి మన దగ్గర బ్రహ్మోత్సవాలు కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా చక్కగా ధ్వజస్తంభాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠింపజేసుకొని స్వామికి సంబంధించిన వాహనాలన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని స్వామికి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు మీరు శ్రవణ నక్షత్రానికో మరి శనివారమో ఈ రథోత్సవం చేస్తారని చెప్పి నాకు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అదేవిధంగా మరి మీకు భగవంతుడు వాహనాలన్నీ కూడా సమకూర్చుకొని మీ చేత బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఏ విధంగా అయితే అన్ని రకాలైనటువంటి వాహనాల్లో స్వామి వేయించేసి మనందరినీ కటాక్షిస్తున్నాడో ఆ ఏడుకొండలవాడు మన బళ్ళారి ఊర్లో గ్రామంలో కూడా చక్కగా మన చేత గరుడ వాహనము, హనుమంత వాహనము, పెద్ద శేష వాహనము, చిన్న శేష వాహనము ఇవన్నీ కూడా చేయించుకొని వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు కూడా జరిగే విధంగా, బ్రహ్మోత్సవాలు చేయడం అంటే ఆషామాషి కాదు, ఎంతో వ్యయ ప్రయాసలకు లోనవలసి ఉంటుంది. మరి అటువంటి ఖర్చులన్నీ కూడా మనం భరించి అంత శక్తి భగవంతుడు మనకు ఇచ్చి మనం బ్రహ్మోత్సవాలన్నీ కూడా చేసుకునే విధంగా స్వామి మన బళ్ళారిని అలాగే ఇక్కడ ఉన్న పురవాసులని అనుగ్రహించాలని మీ అందరి తరపున నేను స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యం గారి సంకల్పం కూడా అదే ఉండొచ్చు. ఆయన వాహనాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మరి అటువంటి శక్తి భగవంతుడు మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ కల్పించి మనం తిరుమలలో ఉన్నటువంటి ఉత్సవాలన్నీ కూడా అదే విధంగా ఇక్కడ కూడా మనం నిర్వహించుకునే విధంగా ఆ ఉత్సవాలు మనం చూడడం ద్వారా భగవంతుడి కటాక్షం, బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క వాహన సేవని మనం దర్శిస్తే ఒక్కొక్క ఫలితం మనకు దక్కుతుంది. ఆ యొక్క వాహన సేవలన్నీ కూడా మనం కష్టపడకుండా మన ఊర్లోనే మన సొంత గుడిలో నిర్వహించుకునే విధంగా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కటాక్షిస్తారని మా మనసుకి అనిపిస్తూ ఉంది. మరి ఇదే విధంగా తదుపరి సంవత్సరం పవిత్రోత్సవాలు, తదుపరి సంవత్సరము మళ్ళీ పుష్పయాగము, కళ్యాణోత్సవం, ఇలాగా సంవత్సరాన్ని 3 భాగాలుగా చేస్తే ఆ యొక్క 3 భాగాల్లో మొదటి భాగానికి పుష్పయాగం కళ్యాణోత్సవం, మధ్యమ భాగానికి పవిత్రోత్సవం, ఇంకొక భాగానికి బ్రహ్మోత్సవాలు, ఈ విధంగా పరిపూర్ణమైనటువంటి ఉత్సవాలు జరిగేటువంటి ఆలయంగా మన ఆలయం కీర్తి ప్రతిష్టలు గావించాలని కోరుకుంటూ మరి ఈరోజు సాయంకాలం కూడా 2 చేతులు ప్రణామముద్రలో పెట్టి నమస్కారం. కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ
శ్రీనివాసాయ తే నమః అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః శ్రియపతేః పురుషోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్క్షేత్రే లోకక్షేమార్థం గ్రామరక్షార్థం అర్చావతార రూపేషు అవతార ధారిణః శ్రీభూ నీలా సమేతస్య శ్రీవేంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం మీ అందరూ కూడా మీ గోత్రాలు, మీ పేర్లు, మీ భార్యల పేర్లు, మీ భర్తల పేర్లు, మీ పిల్లల పేర్లు, మీ బంధుమిత్రాదుల పేర్లు, మీ శ్రేయోభిలాషుల పేర్లు, అందరి పేర్లు చెప్పుకోండి. ధర్మాచరణ ప్రాప్త్యర్థం నిత్య భగవత్ అనుగ్రహ ప్రాప్త్యర్థం ఏతత్ పవిత్రోత్సవ సమయే తృతీయ దినే సాయంకాలే యాగమండపే మహాపూర్ణాహుతిం ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పణం అస్తు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు గోవింద ఓం అద్యమయా పూర్వో ఏతకాలయే సంవత్సరార్చనేతుక అజ్ఞానాదర్దలో వాహత్వా క్రియాహీనత్వాత్ మంత్రహీనత్వాత్ ద్రవ్యహీనత్వాత్ యోదోష సమజని తద్దోష పరిహార ద్వారా సంపూర్ణ అర్చనా బలసిద్ధ్యర్థ రూపం క్రియమాణ పవిత్రోత్సవ కర్మని స్వామితం యద్వాన్యో నమిహాకరం అగ్నిష్టస్పిష్టకృత్ విద్వాన్ సర్వగ్రస్పిష్టకం సోదం కరోతు. భక్తులందరూ ఎవరి వారి స్థానాల్లో వాళ్ళే కూర్చోండి. యజమాను కార్యక్రమం ఇంకా కూడా ఉంది, మేము చెప్పినప్పుడు మాత్రమే లేవండి. సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతముష్మై స్వాహ అగ్నయే స్పిష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తునరింద్రో బృహస్పతి పునర్మే అస్మినాగంజరాధత్తమక్ష్యో స్వాహ ఇష్టేభ్య స్వాహ అషడమిష్టేభ్య స్వాహ భేషజందురిష్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరార్ధ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఓం భూ స్వాహ భూ స్వాహ భూ స్వాహ భూర్భువస్వ స్వాహ ఆశ్రావితమచ్చాశ్రావితమహృతమచ్చనో పంచజగ్నే అతిరిక్తం కర్మణో యచ్చహీనం జగ్నః పర్వాణి ప్రతరణ్యేత కల్పయతి స్వాహ కృతాహుతి ప్రేతు దేవాన్ స్వాహ బ్రహ్మ ప్రతిష్ఠా కృతాహుతి ప్రేతు దేవాన్ స్వాహ యదకర్మజదత్యరేజయన్నాత్యరేజి యదతిరిక్తం యచ్చహీనం తత్వం విష్ణుర్యజ్ఞో జగ్నః ప్రతిష్ఠాపతి స్వాహ కృతాహుతిరేతు దేవాన్ స్వాహ యత్ప్రవత్తోంతరగామి కించిదస్మిన్ యజ్ఞే మంత్రకర్మతో వా అనయాహృత్యా తచ్చమయామి సర్వం తృప్యంతు దేవావృషంతా కృతేన స్వాహ మనో జ్యోతిర్జషరామాద్యం విచ్ఛిన్నం యజ్ఞకం సమిమం దధాతు యా ఇష్టాంశో నివృత్తదా సందధాన విషావిధేమ స్వాహ యాస్తాగ్నేస్య నభిదస్తి చరచమయాసి యథా మనసా తతో యథా అప్యమోహేయానో దేవేర్గ స్వాహ యదస్మిన్ యజ్ఞేంతరగామి కించిదస్మిన్ యజ్ఞే మంత్రదకర్మతో వా అనయాహృత్యా తచ్చమయమం సర్వం తృప్యంతు దేవావృషంతాం కృతేన స్వాహ స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః వాయోర్ధీమహి ప్రాణాన్ మే పాహి స్వాహా
ब्रह्मणो धीमहि धीमहि बुद्धिर्मे पाहि स्वाहा वाद्यं వాద్యం एषा हौदते घृतस्य वा येन मेषा धारामुष्कन् लोके बिन्वमानोपतिष्ठत आद्येन जुहोति तेजो वा आज्यन्ते जोवसोर्धाराते तसैवास्मै तेजो वरुन्धे कामा वै धारा कामानेवावरुन्धे वाजश्च च वाजो वाजश्च प्रसवः प्रसवश्च वाजो वाजश्च प्रसवः च प्रसवः प्रसवश्च च प्रसवश्च च प्रसवश्च च प्रसवश्च प्रसवश्च च प्रसवः प्रसवश्च पितो अपितश्च प्रसवः प्रसवश्च पितः प्रसव इति प्रसवः चापितो अपितश्च चापितश्च 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 अपितश्च चापितो अपितश्च क्रतुः क्रतुश्च पितो अपितश्च क्रतुः अपित इत्यपितः चक्रतुः क्रतुश्च चक्रतुश्च 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 क्रतुश्च चक्रतुः क्रतुश्च शुभः शुभश्च क्रतुः क्रतुश्च शुभः शुभश्च 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 शुभः शुभश्च मूर्धा मूर्धा शुभः शुभश्च मूर्धा च मूर्धा मूर्धा च मूर्धा च मूर्धा च मूर्धा मूर्धा च मूर्धा मूर्धा जष्मिजश्च मूर्धा मूर्धा जष्मिजश्च जष्मिजश्च यष्मिजश्च यष्मिजश्चान्त्यो अन्त्यश्च यष्मिजश्चान्त्यः यष्मिज इति वि अष्मिजः चान्त्यो अन्त्यश्च चान्त्यश्च 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 अन्त्यश्च चान्त्यो अन्त्यश्च भुवनो भुवनश्चान्त्यो अन्त्यश्च पितरो मार्जयन्ता प्रतीज्या दिशोः पदो मार्जयन्ता
सर्वाण्यान् प्रजोक्य ब्रह्मिं विस्मृत्य अग्नि प्रोक्ष्य आप्यायन्तामिति जुहोमि शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां शुभशदनं भूतिस्पादे लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः सोमो नमः गाजं जमदग्नेन कस्यपस्य त्रयाविषं यद्देवानां त्रयाविषं तन्मे अस्तत्रयाविषं दीर्घायुत्वाय फलाय शताय सुरञ्जवक्षसे त्रयाविषम् आपोहिष्टान देवभवस्तान ऊर्जे तथातना हेरणाय गच्छते योगस्य मतमोरजस्तस्य हादयतेहः सदेव मातरः तस्मारङ्गमानभोजस्य क्षजादजिन्मः आपो जनजदाजनः देवेभ्यो हव्यं वः तेजस्तेनाहं तेजस्वी भूजानं यत्तेन वञ्चस्तेनाहं वञ्चस्वी भूजानं यत्ते अग्ने हस्तेनाहं हस्मी भूजा सम्मति मेधामति प्रजामति अग्निस्तेजो तथा तमति मेधामति प्रजामय सूर्यो प्राचोदयातु अग्नेन च सुपथाराजे अस्मान् विश्वान् देवजुनान् विद्वा योग्यस्मद्युपराणमेनो पूजिष्टान् ते नमो भुक्तिं विधेम मे स्मरश्च मे यज्ञोपतते नमश्च न्योनं तस्मै धूपयत्ते रिक्तं तस्मै ते नमः बालकृतं वातरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा गोत्रहीनं वा घृतहारमुपाग्नजे जातवेदसे भगवान् मया देव परिपूर्णं नरस्तुते राजश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै आनिशेषामदेशानां श्रीकृष्णान् स्मरणं वदन् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावः करोमि यच्चत् सकलं परस्मै नारायणाय सर्वं समर्पयामि श्रीयज्ञपुरुषनारायणार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यार्घ्याचमनीं समर्पयामि ब्रह्माणमुद्वासयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मोत्पादयामि सोमुत्पादयामि अङ्कुरार्पणदेवानुद्वासयामि अग्निपुरुषाय नमः पुनः पाद्यार्घ्याचमनीं समर्पयामि गुडोपहारं निवेदयामि आद्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि पूरजायमानदग्धरजेः गोत्रणम् भूरजायमानसक्षयेहि भुवरजायमानसक्षयेहि सुवरजायमानसक्षयेहि भूर्भुवस्सुवरजायमानसक्षयेहि देवा ममिरे ममिरे देवा देवा ममिरे वीर्यं वीर्यं ममिरे देवा देवा ममिरे वीर्यं ममिरे वीर्यं वीर्यं ममिरे ममिरे वीर्यं ते वीर्यं ममिरे ममिरे वीर्यं ते वीर्यं ते वीर्यं वीर्यं ते तदिति ते कृत्तिका स्वग्निमादधीता एतद्वा अग्नेर्नक्षत्रं यत्कृत्तिकाः स्वायामेवैनं देवतायामाधाय ब्रह्मवर्चसे भवति मुखं वा एतन्नक्षत्राणां यत्कृत्तिकाः यः कृत्तिका स्वग्निमाधत्ते मुख्य एव भवति अथो खलु अग्निनक्षत्रमित्यपचायन्ति एतत्सामकायन्नास्ते हा वोहा वोहा वो अहमन्नमहमन्नमहमन्नम् अहमन्नादो अहमन्नादो अहमन्नादः अहग्रश्लोककृदहग्रश्लोककृदहग्रश्लोककृत् अहमस्मि प्रथमदारता स्यात् पूर्वं देवेभ्यो अमृतस्य न भाजी यो मा ददाति स इदेव मा वाह अहमन्न
मदन्तमाग्ने अहं विश्वं भुवनमभ्यभवान् हरिः ॐ स्वस्ति శ్రీమత్సురాసురమునివర గరుడ గంధర్వ యక్షరాక్షసోరుక భూత ప్రేత పిశాచ కిన్నర కింపురుష మృగ పశు పక్షి శ్రీ నృపస్థావర జంగమ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక చనోలోక తపోలోక సత్యలోక బ్రహ్మాండ కండ రుద్రాండ గరుడాండ వైష్ణవాండ అంతరండ బహిరండ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అనంత వాసుకీ కర్కోటక తక్షక राजाने लाजेन छाचेन यशो ప్రాసన ప్రవాసాగమన పిండ వర్ధన తౌలోపనయన పారాయణ వత బంధ విసర్గోపాకర్మ సమావర్తన పాణిగ్రహణానీతి అష్టాదశ సంస్కారాస్య శరీరాః అదాగ్నో నిత్య హోమాంతే విష్ణోర్నిత్యార్చ సర్వదేవార్చ భవతి అగ్నిర్వై దేవానాం అవమః విష్ణుః పరమః తదంతరేణ సర్వాణ్యా దేవతాః ఇది బ్రాహ్మణం తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్ఠాప్య సాయం ప్రాతర్హోమాంతే అర్చయతి నిన్నేషు విహీనం తత్సంపూర్ణం భవతి ఇది శ్రుతిః ద్విజాతరింద్రితో నిత్యం గృహే దేవాయతనే వా భక్త్యా భగవన్మన్నారాయణమర్చయేత్ విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇచ్చామో హి మహాభాగం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం తం దృష్ట్వా శక్రుహంతారం మహర్షీణాం సుఖావహౌ బభూవ హృష్మా వైదేహి భర్తారం పరిహస్వజే ఆసామావిరభూచ్చోరి స్వయమానముకాంబుజః పీతాంబరధరస్రగ్వీ సాక్షాన్మన్మథమన్మథః వైకుంఠేతి పరే లోకే శ్రియా సహత్వం జగత్పతిః ఆస్యే విష్ణురజింద్యాత్మా భక్తైర్భాగవతైః సహ కదా పునః శంకరదాంగకల్పగద్వచారవిందాంకుశవర్తలాంఛనో త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యతి అఖిల భువన జన్మస్థేమ మంగాదిలీలే వివిరభూతౌ రాధరక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి చతుర్దశ భువనావక రమాపతి పదాంబోజ పరిస్ఫురిత మానసం శ్రీనివాస నీనే పాలిసో వాసుక ఎందిగే లభ్యమో మాధవ ఎందిగే నిన్న పారాజావా పొందు వాసుక ఎందిగే లభ్యమో మాధవ అంధకారణ్యాని నింతు దత్తరి స్మోంత అంద
ತುಳಿವ ಕಂಬದಿ ಕೊಳವ ನೀರು ಗೆಲ್ಲುವ ಮೋರೆ ನಿಲ್ಲುವ ನೋಡುವ ಸುಳಿವ ಕಂಬದಿ ಕಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ಇಳಿಯ ನೆಳೆಯುವ ಬಳಿರೆ ಭಾರ್ಗವ ಕಳನ ಛೇದಿಸಿಕೊಳ್ಳರ ಧ್ವನಿಗೆ ನಳಿನ ಮುಗಿಯರ ನಾಚಿಸುವ ಬಲು ಅಯದಳದ ಬಹು ಹವಣಗಾರನೇ ಇಳಿಯ ನೆಳೆಯುವ ಬಳಿರೆ ಭಾರ್ಗವ ಕಳನ ಛೇದಿಸಿಕೊಳ್ಳರ ಧ್ವನಿಗೆ ನಳಿನ ಮುಗಿಯರ ನಾಚಿಸುವ ಬಲು ಅಯದಳದ ಬಹು ಹವಣಗಾರನೇ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ಆರು ಬಲ್ಲರು ನಿಮ್ಮ ಶ್ರೀಲಕುಮಿ ಮನಸ್ಸಿಗೆ ತೋರುವಿಯ ಪರಬೊಮ್ಮ ಉಳಿದವರು ಬಲ್ಲರೇ ನೀರಜಾಸನ ಬೊಮ್ಮ ಇದು ನಿಮ್ಮಯ ಮರ್ಮ ಆರು ಬಲ್ಲರು ನಿಮ್ಮ ಶ್ರೀಲಕುಮಿ ಮನಸ್ಸಿಗೆ ತೋರುವೆಯ ಪರಬೊಮ್ಮ ಉಳಿದವರು ಬಲ್ಲರೇ ನೀರಜಾಸನ ಬೊಮ್ಮ ಇದು ನಿನ್ನಯ ಮರ್ಮ ನೀರೊಳಗೆ ಮನೆ ಬಾರ ಬೆನ್ನಲಿ ಕೋರೆದಾಡೆಯ ನಾರಸಿಂಹ ದರೆಯ ಬೇಡಿದ ಧೀರ ಪುರುಷನ್ ವಾರಿ ಬಂಧನ ಮಾರ ಜನಗೆ ನಾರಿಯರ ವ್ರತ ಒಳೆದು ಕುದುರೆಯ ನೇರಿ ಮೆರೆಯುವ ಸುಂದರಾಂಗನೇ ಸುಂದರಾಂಗನೇ ನೀರೊಳಗೆ ಮನೆ ಬಾರ ಬೆನ್ನಲಿ ಕೋರೆದಾಡೆಯ ನಾರಸಿಂಹನ್ ದರೆಯ ಬೇಡಿದ ಧೀರ ಪುರುಷನ್ ವಾರಿ ಬಂಧನ ಮಾರ ಜನಕ್ಕೆ ನಾರಿಯರ ವ್ರತ ಒಳೆದು ಕುದುರೆಯ ನೇರಿ ಮೆರೆಯುವ ಸುಂದರಾಂಗನೇ ಸುಂದರಾಂಗನೇ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ಸಕಲ ಮಾಯವಿದೇನು ಮೃಗನ ವಾಯು ಸಗನ ಸಲಿಹಿದೆ ನೀನು ಬಕುತಿಯರಿಂದಲೇ ತುದಿ ಪರಿಗೆ ಸುರದೇನು ಸುರ ಕಾಮದೇನು ಸಕಲ ಮಾಯವಿದೇನು ಮೃಗನ ವಾಯು ಸಗನ ಸಲಿಹಿದೆ ನೀನು ಬಕುತಿಯಿಂದಲೇ ತುದಿ ಪರಿಗೆ ಸುರದೇನು ಸುರ ಕಾಮದೇನು ನಿಖಿಲ ವೇದೋದ್ಧಾರ ಗಿರಿಧರ ಅಖಿಲ ಭೂಮಿಯ ತಂದ ನರಹರಿ ಯುಗತಿಯಲ್ಲಿ ನಡಬಳೆದ ಭಾರ್ಗವ ಮುದಿಗರು ಮುಕ್ತಿ ಹೊಸಗುವ ಫಲವ ಸವಿಧನೆ ರುಕ್ಮನನು ಜಯ ರಮಣ ಬೌದ್ಧನೆ ಲಕುಮಿ ರಮಣನೆ ಕಲ್ಗಿ ರೂಪಿಯೇ ನಿಖಿಲ ವೇದೋದ್ಧಾರ ಗಿರಿಧರ ಅಖಿಲ ಭೂಮಿಯ ತಂದ ನರಹರಿ ಯುಗತಿಯಲ್ಲಿ ನಡಬಳೆದ ಭಾರ್ಗವ ಮುಕ್ತಿ ಹೊಸಗ ಫಲವ ಸವಿಧನೆ ರುಕ್ಮನನು ಜಯ ರಮಣ ಬೌದ್ಧನೆ ಲಕುಮಿ ರಮಣನೆ ಕಲ್ಗಿ ರೂಪಿಯೇ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ನಿನ್ನ ರೂಪಿನ ಲೀಲಾ ನೋಡುವ ಜನಕ್ಕೆ ಕಣ್ಣು ಸಾವಿರವಿಲ್ಲ ನಿನ್ನ ರೂಪಿನ ಲೀಲಾ ನೋಡುವ ಜನಕ್ಕೆ ಕಣ್ಣು ಸಾವಿರವಿಲ್ಲ ನಾ ಪಾಡಿ ಪೊಗಳಲು ಬನ್ನಗಾಲಿವನಲ್ಲ ನೀನರಿಯದಿಲ್ಲ ನಿನ್ನ ರೂಪಿನ ಲೀಲಾ ನೋಡುವ ಜನಕ್ಕೆ ಕಣ್ಣು ಸಾವಿರವಿಲ್ಲ ನಾ ಪಾಡಿ ಪೊಗಳಲು
ನೀನರಿಯದಿಲ್ಲ ಕಣ್ಣು ಮುಚ್ಚದ ಬೆನ್ನು ತೋರುವಿ ಮಣ್ಣು ಕೆದರಿ ಚಿಣ್ಣಗೊಲಿದನೆ ಸಣ್ಣವಾಮನ ಅಣ್ಣ ರಾಮನೆ ಪುಣ್ಯ ಪುರುಷನೆ ಪನ್ನ ಬಡುಕನೆ ನಾ ಪಾಡಿ ಪೊಗಳಲು ಪನ್ನಗಾದಿಪನಲ್ಲ ನೀನರಿಯದಿಲ್ಲ ಕಣ್ಣು ಮುಚ್ಚದೆ ಬೆನ್ನು ತೋರುವಿ ಮಣ್ಣು ಕೆದರುವಿ ಚಿಣ್ಣಗೊಲಿದನೆ ಸಣ್ಣವಾಮನ ಅಣ್ಣ ರಾಮನೆ ಪುಣ್ಯ ಪುರುಷನೆ ಪನ್ನ ಬಡುಕನೆ ಹೆಣ್ಣುಗಳ ವ್ರತ ಕೆಡಿಸಿ ತೇಜೆಯ ಬೆನ್ನನೇರಿದ ವ್ಯಾಸ ವಿಠಲ ಹೆಣ್ಣುಗಳ ವ್ರತ ಕೆಡಿಸಿ ತೇಜೆಯ ಬೆನ್ನನೇರಿದ ವ್ಯಾಸ ವಿಠಲ ಹೆಣ್ಣುಗಳ ವ್ರತ ಕೆಡಿಸಿ ತೇಜೆಯ ನೇರಿದ ವ್ಯಾಸ ವಿಠಲ ತಿಳಿಯದೋ ತಿಳಿಯದೋ ನಿನ್ನಾಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ತಿರುಪತಿಯ ವೆಂಕಟ ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಪಾರ್ವತೀಪತಿ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶ್ರೌತಸ್ಮಾರ್ತಾಧಿಕಂ ಕರ್ಮ ನಿಖಿಲಂ ಯೇನ ಸೂತ್ರಿತಂ తథాస్తు అయం దివ్యాలయః కనకమయ గోపుర ప్రాకార మండపైః పరిష్కృతో భవతు. తథాస్తు అయం దివ్యాలయః వితన్యమానమౌక్తిక విలోక్యమాన కాంచన మణిమయ శిల్పిక మనోహరో భవతు. తథాస్తు అయం దివ్యాలయః కుముదకండపాద పట్టికవాద ప్రస్తర శిఖర గ్రీవ క్షుద్రనాశిక మహానాశిక వల్లి వేత్రాంబుజ వర్గ సింహ కుటుంబస్తూప్యాతో విమానా నిహాటకర చద హరిణ్మణి వజ్ర వైడూర్య ప్రముఖ వరముని ఖచితో భవతు. తథాస్తు అయం దివ్యాలయః గర్భాలయ మూలాలయ బాలాలయ కమలాలయ శాంతాలయ చక్రాలయ నిత్యాలయ పచనాలయ క్రీడాలయాది అనేకాలయైః పరిష్కృతో భవతు. తథాస్తు అయం దివ్యాలయః ద్వారపాలక విమానపాలక లోకపాలక ప్రాకారపాలక అనంతగరుడ విశ్వక్షేణాది సర్వ పరివార విగ్రహైః పరిష్కృతో భవతు. తథాస్తు అయం దివ్యాలయ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కలశాన్ని ప్రదక్షిణంగా తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దానికి ముందు పూర్వాంగంగా కలశం ఇక్కడి నుంచి యాత్రగా ప్రారంభం. శ్రీమద్వికరతే భూయాత్ విద్యాశ్రీ ధనంతరం నారాయణస్య కమలం కమలామరేంద్రం వైఖానదం మమగురం కమాననేంద్రం రక్తత్రికస్య భవరేత ముఖాన్ పడేంద్రాన్ సర్వాణః కులగురూన్ నమామి మూర్ధ పపాయ మనోపపాయతే ధనజాతోదరధనాయక శ్రేషాత్రినాథ పరపంకజ
सुदर्शनाय विद्महे निराभासाय धीमहि वेंकटेशाय विद्महे ध्रुपददाताय धीमहि सुदर्शनाय विद्महे महात्मानाय धीमहि वज्रनखाय विद्महे तीक्ष्णधनुष्याय धीमहि
తోసుకోవద్దండి, స్వామి వస్తారు. ఇక్కడే ఉండండి, అందరికీ అందుతుంది.
అఖిలాండ కర్తనధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి కంటి అఖిలాండ కర్తనధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి కంటి అఖిలాండ కర్తనధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి